పెద్దహరివనం మండలంలో కలిసే ప్రసక్తే లేదు. కర్నూలు జిల్లా ఆదోని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త జిల్లాల ప్రతిపాదనలు ఆదోని నియోజకవర్గంలో మంటలు రేపాయి. పెద్దహరివనం మండలం కావాలంటూ గత 3 నెలలుగా పోరాటం చేసి చివరకు ప్రభుత్వంతో ఒకే అనిపించుకున్న తరుణంలో పెద్దహరివనం మండలంలో కొన్ని గ్రామాలను కలుపుతూ ఇచ్చిన ఉత్తర్వులను తీవ్ర స్థాయిలో విభేదిస్తూ కొన్ని గ్రామాల ప్రజలు తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. పెద్దహరివనం మండలంలో సస్యమేర చేరేదే లేదు అంటూ నిరసన జ్వాలలు వెలువెత్తుతున్నాయి. ముఖ్యంగా 4 గ్రామాలు ధనాపురం, నాగనాథహల్లి, నారాయణపురం, త్యాగి ప్రజలు పెద్దహరివనం మండలంలో కలిసేదానికి సస్యమేర అంటున్నారు. మా గ్రామాలకు ఆదోని అందుబాటులో ఉంది. కొత్తగా ఏర్పడ్డ పెద్దహరివనం మండలంలో కలిపితే దాదాపుగా 30 కిలోమీటర్లు వెళ్లవలసి వస్తుందని, మండలం అంటే ప్రతి చిన్న విషయానికి ప్రజలు అందుబాటులో ముడిపడి ఉంటుందని, అలాంటి పరిస్థితుల్లో 30 కిలోమీటర్ల దూరం పెద్దహరివనం మండలంలో కలపడం పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని ప్రభుత్వం వెంటనే నిర్ణయాన్ని మార్చుకొని మా 4 గ్రామాలలో ఆదోని మండలంలోనే కొనసాగేలాగా చర్యలు తీసుకోవాలని 4 గ్రామాల సర్పంచులు, నాయకులు తీవ్రంగా అభ్యంతరాలు వెలిపించారు. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ధనాపురం సర్పంచ్ సిహెచ్ చంద్రశేఖర్, నాగనాథహల్లి సర్పంచ్ ఏ వర్ధనప్ప, నారాయణపురం సర్పంచ్ ఏ సరళమ్మ, త్యాగి సర్పంచ్ చంద్రశేఖర్ గౌడ్, పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. దాదాపు ఒక 7-8 కిలోమీటర్ దగ్గరగా ఉందని మా గ్రామాన్ని విలీనం చేసాం. ననాపురం కానీ ధనాపురం కానీ దూరం ఉండేదాన్ని మరి స్టార్టింగ్ పాయింటే పరిపాలనా సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన ఈ కమిటీని పరిగణలోకి తీసుకోకుండా పంపించారు. ఇప్పుడు అందరు గ్రామాల ప్రజలు ఇక్కడ అంతా పెద్దలంతా ఈరోజు మేము సమావేశమయ్యాం. ఈ 4 గ్రామాలకు సంబంధించిన సర్పంచులు కూడా వచ్చారు. అట్లాగనే పార్టీలకు అతీతంగా వీటిని మాకు టైం కూడా ఇచ్చారు. నోటిఫికేషన్లో 30 రోజుల లోపల ప్రభుత్వానికి మీరు కలెక్టర్ గారికి అప్పీల్ చేసుకోవచ్చని. మరి కలెక్టర్ గారికి కూడా అప్పీల్ చేస్తాం. అప్పీల్తో పాటు ప్రజా పోరాటం కూడా తీసుకొస్తాం. పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా తీసుకొని వస్తాం. ఈ మండలాన్ని మళ్ళా యథాస్థితికి కొనసాగించకపోతే అసలు ఈ కమిటీ జీవోల ఉద్దేశం ఏమి? నియోజకవర్గం ఒక దగ్గర, ఎమ్మెల్యే ఒక దగ్గర, మండలం ఒక దగ్గర, జిల్లా ఒక దగ్గర ఉంది. వీటన్నిటినీ క్రోడీకరించి ఒక జిల్లా, ఒక ఎమ్మెల్యే, ఒక నియోజకవర్గం ఉండాలనే కాన్సెప్ట్తో చేశారు ఈ సబ్ కమిటీ. ఈ సహజ సిద్ధాంతాలను అన్నింటినీ, సూత్రాలన్నింటినీ వీళ్ళు విస్మరించి దీన్ని తీసుకొచ్చి ప్రశాంతంగా ఉండే దగ్గర ఈ అలజడులన్నీ తీసుకొస్తున్నారు. ఈ కొత్త దూరంగా ఉండే మండలంలో చేర్చడం వల్ల విద్యార్థులకు కష్టమే. రైతు పట్టాదారు పాస్బుక్ కోసం పోవాలంటే కూడా పెద్దరివాడం 30 కిలోమీటర్లు పోవాల్సి ఉంటుంది. ఏదైనా శాంతి భద్రతల సమస్య వస్తే కూడా ఒక పోలీస్ స్టేషన్ పోవాలంటే చాలా దూరం పోవాల్సి వస్తుంది. కాబట్టి వీటన్నిటినీ మళ్ళా అధికారులు